ఇదొక డిఫరెంట్ హర్రర్ మూవీ. హర్రర్ ఎలిమెంట్స్, దేశభక్తి, మదర్ సెంటిమెంట్‌ని యాడ్ చేసి డిఫరెంట్‌గా కథ చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఈ కథ తెరపై చూసినప్పుడు రొటీన్ హర్రర్ చిత్రంగానే అనిపిస్తుంది. కొన్ని చోట్ల భయపెట్టే సన్నివేశాలు ఉన్నప్పటికీ చాలా వరకు కథాంశం సాదాసీదాగానే సాగుతుంది. కథలో ఎక్కువ లేయర్స్ ఉండడంతో దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో సరిగా అర్థం కాదు. ఫస్ట్ హాఫ్లో వచ్చే హర్రర్ సన్నివేశాలు కొన్ని చోట్ల భయపెడితే మరికొన్ని చోట్ల నవ్విస్తాయి. కథ 1940లోకి వెళ్ళిన తరువాత సాగదీసినట్లుగా అనిపించింది. సిద్ధ వైద్యం గొప్పతనం గురించి చెప్పేందుకు అనవసరపు సన్నివేశాలు జోడించారు. మధ్యలో కాసేపు స్వాతంత్ర పోరాటం, మదర్ సెంటిమెంటు, దైవభక్తి అంటూ అసలు కథను పక్కన పెట్టేశారు. ఇక దెయ్యాల ఫ్లాష్బ్యాక్ ప్రారంభం అయిన కాసేపటికే క్లైమాక్స్ ఊహించవచ్చు. అయితే ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సీన్స్, యానిమేషన్స్, ఫైట్స్ ఆకట్టుకున్నాయి. మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది. క్లైమాక్స్ కూడా బాగుంది. అగత్య పాత్రకు జీవా న్యాయం చేశాడు. ఆ తరహా పాత్రలు ఆయనకు కొత్తేమీ కాదు. గతంలో చాలానే చేశాడు. అర్జున్ సర్జా ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించాడు. డాక్టర్ సిద్ధార్థగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. రాశి కన్న పాత్ర నిడివి ఎక్కువ ఉంటుంది కానీ అంతగా ప్రాధాన్యత ఉండదు. యోగిబాబు, టీవీ గణేష్ కనిపించేది ఒక్క సీన్లో అయినా నవ్వించే ప్రయత్నం అయితే చేశారు. హీరో తల్లిగా రోహిణి రొటీన్ పాత్రలాగే చేసింది. పర్లేదు, ఒకసారి అయితే చూడొచ్చు. చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అక్కడక్కడ భయపెడుతుంది, అక్కడక్కడ నవ్విస్తుంది. జీవా నటన అయితే బాగుంది. సినిమా అయితే ఒకసారి చూసేయండి మరి.